ఎప్పుడు పగలు పడుకుంటావేంట్రా? రాత్రుల్లో నిద్ర రాదా ఏంటి? అసలు విషయం ఏంటో చెప్తున్నా అన్న. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. నిన్న సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళాను సార్. అక్కడ సర్పంచ్ అతని ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్లో చనిపోయారు. ఏం మాట్లాడుతున్నారు సార్? నువ్వెందుకురా ఇంకా పెళ్లి చేసుకోలేదు? మనం పెళ్లి చేసుకోకపోతే మన బీరు మనమే తాగొచ్చు, మన ఆమ్లెట్ మనమే తినొచ్చు, ప్రశాంతంగా బతకచ్చు. బుద్ధున్నోడు ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా? రాత్రికి ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. నా జీవన పుట్టలో ఎలెట్టితే ఊరుకుంటనా పుట్టకుండా బావతమ్ముకే చెమటలు పట్టించక గమ్మునుంటనా గిల్లకుండా. ప్రతి తండ్రికి తన కొడుకు జీవితం అంటే ఎంతో ఆరాటం కదా. కానీ నాకు నా కొడుకు గురించి ఈ ఆరాటం ఇప్పుడు మొదలైంది కాదు. నేను గెలిస్తే న్యాయం ఓడిపోతాను, న్యాయం గెలిస్తే నేను ఓడిపోతాను. తస్మాత్ జాగ్రత్త. అందరికీ నమస్కారం. ముందుగా ఈ రంగస్వామి టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. రెండోది, నేను చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ఒక థ్రిల్లర్ విత్ మెసేజ్ సినిమా నేను పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ నేను టాకింగ్ అబౌట్ క్యారెక్టర్ అండి. నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు, క్యారెక్టర్ గా నేను చెప్తున్నా. ఆ క్యారెక్టర్ లాస్ట్ లో అంటే ఆ మెసేజ్ అనేది ఈ రోజు చాలా మన సమాజానికి అవసరం. చాలా మంచి మెసేజ్. అంటే తల్లిదండ్రులు తప్పకుండా ఈ పిక్చర్ యూత్ చూడాలి, తల్లిదండ్రులు నేనే దీని గురించి నేను క్యాన్వాస్ చేయడం మొదలు పెడతాను. నాకు ఒకటే బాధ అంటే ఇలాంటి సినిమాలు నాకు వేషం లేకపోవడం అనేది ఏదో. సో నాకు సెకండ్ హాఫ్ మట్టుకండి అసలు ఎక్కడ ముట్టుకోవాల్సిన పని లేదు. అసలు అద్భుతంగా రోడ్ అవుతూనే పోతుంది, ట్విస్ట్ పోతుంది. లాస్ట్ ఎస్పెషల్లీ సెల్ ఫోన్ లో మీకు బ్రదర్ వచ్చి చెప్తుంది చూసారా, నేను ఫాలో అవుతూనే ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి, ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. సో అద్భుతంగా అండి, నిజంగా మళ్ళీ చెప్తానండి, ఒక మంచి సినిమా నేను చూసాను. థ్యాంక్స్. నేను కూడా సినిమా చూసి చాలా అయిపోయింది. నాకు సినిమా చూస్తే కొంచెం మిగతా విషయాలు కొంచెం స్ట్రెస్ తగ్గుతుందని చెప్పి నేను ఈరోజు వచ్చానండి. టోటల్ గా మా మైండ్ ఫ్రెష్ అయిపోయింది. వండర్ఫుల్ ఫిలిం, వండర్ఫుల్ ఆర్టిస్ట్, అండ్ మీ అందరికీ డెఫినెట్లీ మంచి భవిష్యత్తు ఉందండి. అండ్ అది పిక్చర్ ఐ ప్రే టు గాడ్ అండి, దేవుడిని నేను ఎప్పుడో ప్రార్థిస్తాను. సినిమా పెద్ద సక్సెస్ కావాలి, తెలుగుతో పాటు వేరే లాంగ్వేజెస్ లో కూడా. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో మాకు కావాలండి. ఈ టైంలో ఏంటంటే మాకు మంచి సినిమాలు అంటే తెలుగు, ఇప్పుడు మొన్న కన్నడలో కాంతారా సినిమా రిలీజ్ అయింది. సో అందరూ ఏమన్నారంటే కాంతారా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ థీమ్ కాన్సెప్ట్ ఉంది. నిజమే, అది డిఫరెంట్ థీమ్ అవడంతో, డిఫరెంట్ కాన్సెప్ట్ అవడంతోనే అది అంత పెద్ద సక్సెస్ అయింది. రొటీన్ లవ్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ అంటే ఇది కాదు. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మీద చాలా ధైర్యంగా మీరు ఇప్పుడు అవసరం ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీరు చేశారు. కాబట్టి మీరు ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ తో, మంచి మంచి మెసేజెస్ తో సమాజానికి అంటే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ పిక్చర్ లో నాకు అవకాశం ఇవ్వండి. మీ ఏదైతే మీ డైరెక్టోరియల్ స్టఫ్ ఉందో మీరు ప్రూవ్ చేశారు.